తెలుసు ఏపీపీఎస్సీ నిర్వహించబోయేటువంటి అనేక పరీక్షలు ఆ యొక్క పరీక్షలను వాయిదా వేస్తూ వస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ, అలాగే జూనియర్ కాలేజెస్లోనూ, అలాగే డిగ్రీ కాలేజీల్లో, అలాగే టీటీడీ డిగ్రీ కళాశాలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇవి కూడా జూన్ 16 నుంచి 26 వరకు జరగాల్సిన పరీక్షలు. వీటిని కూడా అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపింది. రివైజ్డ్ ఎగ్జామినేషన్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్పింది. ఇంతకుముందు మనం చెప్పాము, డిపార్ట్మెంట్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రమోషన్ కోసం నిర్వహించాల్సిన డిపార్ట్మెంట్ పరీక్షలను కూడా రద్దు చేసింది. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి, అలాగే టీటీడీ డిగ్రీ కళాశాలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల నియామకానికి సంబంధించిన పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు చెప్తుంది. ఇవన్నీ కూడా జూన్ 16 నుంచి 26 వరకు జరగాల్సిన పరీక్షలు. నిజానికి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి. అందుకే ఈ పరీక్షలు రద్దు చేశారా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనా కానీ ఇన్ని పరీక్షలు రద్దు చేసినప్పుడు డిఎస్సికి గడువు ఎందుకు పెంచట్లేదు? 90 రోజులు గడువు ఎందుకు ఇవ్వకూడదు? అభ్యర్థులంతా కూడా అది కంఠం తెరిచి, నోరు తెరిచి నిరసన తెలియజేస్తూ రోడ్ల మీద పడి తమ యొక్క డిమాండ్స్ కావాలి, తమకు గడువు కావాలి, తమకు టెట్ కావాలి, అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ వాళ్ళంతా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, ఏజ్ రిలాక్సేషన్ ఓపెన్ వాళ్ళకి కూడా 48 సంవత్సరాలు పెంచాలి అని గొంతు చించుకుని అడుస్తుంటే ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు, ఒక్కరు కూడా వినట్లేదు, వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. మరి ఇన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నారే, డిఎస్సి పరీక్ష ఎందుకు వాయిదా వేయకూడదు, ఎందుకు వాయిదా వేయకూడదని చెప్పేసి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కానీ దీనికి సమాధానం చెప్పట్లేదు. చెప్పకపోతే చాలా ప్రమాదం, చాలా నష్టం జరుగుద్ది ప్రభుత్వాలకి అని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.